శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం ఎమ్మెల్యే కోన రవికుమార్ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గాదేవిని దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యే కోన రవికుమార్కు సాంప్రదాయ స్వాగతం పలికి దర్శనం అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రాన్ని అందజేశారు. అనంతరం మీడియా పాయింట్లో ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు జగన్మాత ప్రసాదించాలని దుర్గమ్మ తల్లిని వేడుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి పార్టీల మధ్య సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం నవశకానికి నాంది పలుకుతుందన్నారు. విద్య, ఉపాధి, వైద్య, ఆరోగ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి జగన్మాత అనుగ్రహంతో లభించాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. జగన్మాత అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై నిరంతరం ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. జై దుర్గా భవాని. ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ దుర్గామాత నూరేళ్ళ ఆయుష్ ఇవ్వాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన బాగుంటే ఈ రాష్ట్రం చల్లగా ఉంటుంది. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని ఒక వినూత్నమైనటువంటి విధానంలో ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో యువతరానికి దిక్సూచిగా రేపు ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి అందరికీ కూడా ఒక నవశకానికి నాంది పలికినటువంటి కాలం ఇది. ఆ నవశకాన్ని ఇది చంద్రబాబు నాయుడు గారి శకానిగా ముందుకు తీసుకెళ్ళి ఆశీర్వదించాలని చెప్పి నేను ఆ దుర్గమ్మ తల్లిని వేడుకున్నాను. అలానే రాష్ట్రంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఇవ్వాలని ఆ దుర్గా భవాన్ని వేడుకుని వచ్చాను. మరి ఈరోజు అందరికీ ఆ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.